దేవుని వాక్యము తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాడు. యేసు ప్రభువారు తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానాన్ని చెప్తాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏమడిగాడు? నా వాటా నాకు ఇవ్వని అడిగాడు. దేవుడు మనందరికీ కూడా మన వాటా మనకిచ్చాడు. భూమి మొత్తాన్ని స్వాధీనము చేసుకోగలిగేటువంటి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ మన యొక్క బుద్ధిహీనత వల్ల దానిని మనం పోగొట్టుకున్నాం. మనం పోగొట్టుకుంటూనే ఉంటున్నాం. పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాం. బుద్ధి లేని కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. నా వాటా నాకు ఇమ్మన్నాడు. ఇచ్చేసాడు ఆయన. ఇచ్చిన తర్వాత వీడు తీసుకుని ఏం చేయగలిగాడు? దేవుడు నీకు కూడా ఆస్తి ఇచ్చాడు, నీకు కూడా తన వాటా ఇచ్చాడు. నువ్వు దానితో ఏం చేస్తున్నావు? బుద్ధిని సరైనటువంటి రీతిలో ఉపయోగిస్తే నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును, అధికారాన్ని నువ్వు అనుభవించి తీరుతావు. కానీ సమస్య ఏంటంటే నీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ఆస్తిని నువ్వు సక్రమంగా ఉపయోగించట్లా. దాన్ని దుర్వినియోగించిన తర్వాత వాడు ఏం మాట్లాడుతున్నాడు? లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మరి నీ కుమారుడిని అనిపించుకోకపోతే ఎవరు కుమారుడు అనిపించుకుంటావు? వీడికి బుద్ధి వచ్చినాక తెలివి ఎక్కువైపోయి ఏమంటున్నాడు? ఇంకా నేను నీ కుమారుని కాదయ్యా, నీకు పనివాడిగా ఒకటిగా ఉంచుకోమంటున్నాడు. నీకు ఇచ్చినటువంటి స్థానం ఏంటి? కుమారుడి స్థానం. నువ్వేమంటావు? నీకు ఇవ్వబడినటువంటి దేవుని కుమారుని స్థానాన్ని నీ నెగ్లిజెన్సీ వల్ల నువ్వు కోల్పోయి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏమంటావు? నేను నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడును కాను అని మాట్లాడుతున్నాడు. కాదు, నేను ఏదో సాధించాలి కాబట్టి నాకు కావాల్సింది ఇవ్వు అని చెప్పి తీసుకుని పోయావు. నీకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీవు సద్వినియోగము చేసుకోక, అక్కడ దేవుడు చెప్తున్నటువంటి, యేసయ్య చెప్తున్నటువంటి ఆ ఆస్తి ఏంటంటే దేవుని వాక్యమే. ఎంత చక్కగా పోగొట్టుకున్నావు. నాకే తెలివి ఉంది, నాకే జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలనని చెప్పి మొత్తం పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు పాడు చేసుకునేంత వరకు దేవుని ఎదుట సరైనటువంటి అవగాహన, సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి భక్తి లేకుండా జీవిస్తున్నాం. అన్నీ పోయాక ఏమంటావు వచ్చి? అయ్యో నేను ఇప్పుడు అసలు నీ కుమారుడిని అనిపించుకోవడానికే కుదరదు. కానీ దేవుని ప్రేమట ఆయన కుమారుడిగా తన ఇంటిలో ఉన్నప్పుడు, తన ఆస్తిని పంచుకొని బయటికి పోయినప్పుడు, తిరిగి తన వద్దకు వచ్చినప్పుడు ప్రేమలో ఏ మార్పు కనపడలేదట. తండ్రి ప్రేమలో, దేవుని ప్రేమలో ఏ మార్పు కనపడలేదు. అడిగాడు, ఇవ్వను పోరా అనొచ్చుగా, అనలా. తండ్రి అడిగినప్పుడు తిరస్కరించవచ్చు. కానీ తండ్రి ఎందుకు తిరస్కరించలేదంటే, వాడికి జ్ఞానము, బుద్ధి రావాలి అని అంటే వాడి ఇప్పుడు దృష్టి అంతా దేని మీద ఉంది? తండ్రి ఆస్తి మీద ఉంది. ఓపిక ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు దృష్టి అంతా దేని మీద ఉంటుంది? నేను ఏదైనా సాధించగలను అని. మనము దేవుడిచ్చినటువంటి వాక్య జ్ఞానమంతా పోగొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నామో, ఇప్పుడు నీ కుమారుని అనిపించుకుంటే తగదు. ప్రభువా, ఈ పాపాలన్నిటినీ క్షమించు, ఈ తప్పులన్నీ క్షమించు అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమస్త ఆశీర్వాదాలను దుర్వినియోగం చేసుకోవటమే దేవుడిచ్చినటువంటి ఆస్తిని పాడు చేసుకోవటం. ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడును కానెనడు. అంటే ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? అంత పోయినాక అప్పుడు అంత బాగా అనుభవించి ఒక్కసారి బయటికి వెళ్ళావు, నువ్వు ఏదో అనుకున్నావు, తీరా అంతా చూస్తే శూన్యమైపోయింది. ఆ తరువాత దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏడుస్తున్నావు. కానీ దేవుని యొక్క ప్రేమ నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు అలాగే ఉంది, నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది, నువ్వు తిరిగి వచ్చినప్పుడు కూడా నీ తప్పులను ఎంచేటువంటి పరిస్థితిలో లేడు దేవుడు. అందుకే తండ్రి యొక్క ప్రేమను గురించి మాట్లాడితే అది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ప్రేమ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు దారిని కొడుకు చెప్తున్నాడు,
కానీ తండ్రి వినేటువంటి పరిస్థితులు లేడు. ఏమంటున్నాడు? అరే వీడికి త్వరగా స్నానం చేయించండి, వీడికి ప్రశస్త వస్త్రము కట్టండి, వీడి చేతికి ఉంగరాన్ని పెట్టండి, ఇదిగో ఈ నా తప్పిపోయిన కుమారుడు తిరిగి నా వద్దకు వచ్చాడు గనుక మీరు త్వరగా వెళ్ళి పశువుని వధించి విందు సిద్ధపరచండి, మనమందరము తిని త్రాగి సంతోషించదము. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏది పోగొట్టుకున్నా దేవుడు దానిని తిరిగి నీకు ఇవ్వగలడు గనుక నువ్వు పోగొట్టిన దాని గురించి ఆయనకు ఆలోచన లేదు. నువ్వు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినటువంటి దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. దేవుని ప్రేమ మనకు తెలిస్తే, అర్థమైతే మనము కూడా ఆయన్ని ప్రేమించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలియకపోతే ఏమవుతుందంటే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, ఆ ప్రేమ అర్థంగా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వాడు అలాగే దారిని పడిపోయాడు అనుకోండి, వాడు మరలా తండ్రి యొక్క ప్రేమను చూడగలిగేవాడా? వాడు ఏదో ఒక మనస్సు కలిగి పోన్లే ఇంటికి పోదాం, సత్తే అక్కడ చద్దాం, బతికితే అక్కడ బతుకుదాం అని చెప్పి ఎక్కడికి వచ్చాడు? తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ పశ్చాత్తాపం నీకు ఎప్పుడు వస్తుంది? దేవుడైతే మొదట అదే ప్రేమను చూపించాడు, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన కొడుకు కొరికి ఎదురు చూస్తా ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత వాడి తప్పు ఒప్పుల గురించి ఆలోచించట్లేదు, కేవలము దేవుని ప్రేమను బట్టి వాడిని ఆదరించి తిరిగి చేర్చుకునేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోయేది కాదు. నీవు దేవుని తిరిగి ప్రేమించాలని మాత్రమే దేవుడు నీ వద్ద నుండి కోరుకుంటున్నాడు. ఇంకా ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనివాడే కావచ్చు, కానీ వాడు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రికి వాడు వీడని తేడా లేదు, ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. వీడు తప్పు చేసి వచ్చినా ప్రేమిస్తున్నాడు, వాడు తండ్రితోనే ఉన్నా కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ తప్పిపోయినటువంటి వాడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర దాసుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తప్పిపోయినాడు మారు మనసుతో వచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం అదే. మనము పశ్చాత్తాపముతో ఆయన దగ్గరికి వచ్చాము గనక మనము తండ్రి మనల్ని ఎంత ప్రేమించినా కూడా పౌలు చెప్పినట్లుగా మనల్ని మనము దేవునికి దాసులుగా అప్పగించుకొని దేవుని కొరకు మనము వెచ్చించవలసినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఎంత మాత్రము విడిచిపెట్టకుండా మన అంతము వరకు దేవునితో కొనసాగాలి. అదొకటే మనం ఆయనకి చేయగలం.